హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ అకాడమీ. గైస్, మీ అందరి కోసం అయితే మనమైతే నెట్వర్కింగ్ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాము. నెట్వర్కింగ్లో అన్నీ చెప్పేస్తాను కాదు, కానీ మీకైతే బేసిక్ నాలెడ్జ్ అయితే ప్రొవైడ్ చేస్తాను, బేసిక్ గ్రిప్ అయితే ఇస్తాను ఈ నెట్వర్కింగ్ టాపిక్ మీద. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, అసలు ఈ నెట్వర్కింగ్ ఎందుకు నేర్చుకోవాలి అనేసి. గైస్, నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, మీరు ఒక పీసీని హ్యాక్ చేయాలి అనుకుంటున్నారు, లేదు అనుకుంటే ఒక సిస్టమ్ని హ్యాక్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు ఏం చూస్తారు? ఆ పీసీ ఏ టైప్ ఆఫ్ కనెక్షన్లో ఉంది, ఏ టోపాలజీలో కనెక్ట్ అయ్యేసి ఉంది అని చూస్తూ ఉంటారు కదా. అంటే బస్ టోపాలజీయా, మెస్ టోపాలజీయా, ట్రీ టోపాలజీయా అనేసి ఐపీ అడ్రస్ ని కనుక్కోవాలి, ఐపీ అడ్రస్ తో హ్యాక్ చేయాలి, ఒక పోర్ట్ స్కాన్ చేయాలి, ఒక వల్నరబిలిటీ కనుక్కోవాలి. ఇవన్నీ కూడా ఈ నెట్వర్కింగ్ లో ఉంటాయి. మీరు గనక నెట్వర్కింగ్ నేర్చుకోకపోతే మీరు హ్యాకింగ్ అనేది నేర్చుకోలేరు. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే మనమైతే నెట్వర్కింగ్ అంటే ఏంటి అనేది చాలా క్లీన్ అండ్ నీట్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే, 2 డివైజెస్ ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్ గా మీ దగ్గర ఒక డివైస్ ఉంది, నా దగ్గర ఒక డివైస్ ఉంది. మీ దగ్గర ఉన్న డివైస్ ఇంటర్నెట్ తో కనెక్ట్ అయ్యేసి ఉంది, నా దగ్గర ఉన్న డివైస్ ఇంటర్నెట్ తో కనెక్ట్ అయ్యేసి ఉంది. ఇలా ఇంటర్నెట్ తో కనెక్ట్ అయ్యేసి ఉంటే అక్కడే నెట్వర్క్ అనేది ఏర్పడుతుంది అనమాట. అది ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ లో ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు, అది ల్యాన్ లో ఉందా, వ్యాన్ లో ఉందా అనేది ఇంపార్టెంట్ కాదు. అది ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యేసి ఉంటే మాత్రం ఇక్కడైతే నెట్వర్క్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? ఇప్పుడైతే నీ దగ్గర ఉన్న డివైస్ కానీ, లేదు అనుకుంటే నా దగ్గర ఉన్న డివైస్ కానీ ఇంటర్నెట్ తో కనెక్ట్ అయ్యాయో, ఎప్పుడైతే మనకైతే నెట్వర్క్ అనేది ఏర్పడిందో అప్పుడైతే ఆ డివైస్ ని హ్యాక్ చేయొచ్చు. మీకు ఐఓటీ డివైజెస్ అంటే తెలుసా? అంటే నేను మీకు చాలా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఏంటి ఐఓటీ అంటే? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే ఇంటర్నెట్ తో కనెక్ట్ అయిన ప్రతి దానిని కూడా మనమైతే హ్యాక్ చేయొచ్చు అనమాట. ఏదైనా అండి, సిస్టమ్ కానీ, ల్యాప్టాప్ కానీ, మొబైల్ ఫోన్ కానీ, ఏదైనా కూడా ఇంటర్నెట్ తో కనెక్షన్ లో ఉంటే మనమైతే దాన్ని హ్యాక్ చేయొచ్చు. మెయిన్ కాన్సెప్ట్ నెట్వర్కింగ్ లో ఇది మాత్రమే. ఓకేనా? ఇదైతే గుర్తు పెట్టేసుకోండి. నెట్వర్కింగ్ లోన మెయిన్ గా 2 టైప్ ఆఫ్ కనెక్షన్స్ అయితే ఉంటది. ఒకటి ల్యాన్, ఇంకోటి వ్యాన్. మ్యాక్స్ అందరి డివైజెస్ కూడా ఈ కనెక్షన్స్ లోనే ఉంటాయి. ఓకేనా? యాక్చువల్లీ ఇవి రెండే కాదు, ఇంకా మ్యాన్, క్యాన్, వ్యాన్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఏంటి అంటే, వాటి కోసం చెప్పేటప్పుడు మీకైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వీటి కోసం తెలుసుకున్న తర్వాత మనకైతే ఓఎస్ఐ మోడల్ అయితే ఉంటది. ఓఎస్ఐ మోడల్ అంటే, ఓఎస్ఐ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఇందులో మనకు 7 లేయర్స్ అయితే ఉంటాయి. ఈ 7 లేయర్స్ కోసం నేనైతే చాలా క్లీన్ అండ్ నీట్ గా, దానికోసం నేను చెప్పేటప్పుడు మాత్రం చాలా క్లీన్ గా చెప్తాను ఒక్కొక్కటి. ఓకేనా? దీనితో పాటు మనమైతే సర్వర్స్ అంటే ఏంటి, హోస్ట్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, క్లయింట్స్ అంటే ఏంటి అనేసి నేనైతే చాలా క్లీన్ గా చెప్తాను. ఇవన్నీ కూడా నెట్వర్కింగ్ లోనే ఉంటాయి గైస్. ఓకేనా? మర్చిపోకండి. ఇవన్నీ మీరు తెలుసుకోకపోతే మీరైతే హ్యాకింగ్ అయితే చేయలేరు. మీరైతే మైండ్ లో పెట్టేసుకోండి. ప్రతి ఒక్కటి కూడా మనమైతే నేర్చుకోవాలి. దాంతో పాటు ప్రోటోకాల్స్ అంటే ఏంటి, పోర్ట్స్ అంటే ఏంటి, ఇవి కూడా మీకైతే తెలిసి ఉండాలి. ఓకేనా? వీటి కోసం కూడా నేను ఈ నెట్వర్కింగ్ సిరీస్ లోనే చెప్తాను. వీటితో పాటు మీరైతే టోపాలజీస్ అయితే నేర్చుకోవాలి. టోపాలజీస్ కోసం అయితే చాలా క్లీన్ అండ్ నీట్ గా నేను చెప్తాను. ఓకేనా? భయపడకండి, చాలా చాలా ఈజీగానే ఉంటది. కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఈజీగా చెప్తాను. ఈ 1 వీక్ లో మీకైతే సెకండ్ క్లాస్ అయితే వస్తుంది. గైస్, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఆ క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దగ్గర దగ్గర 30 to 40 మినిట్స్ వరకు అయితే మీకైతే క్లాస్ అయితే ఉంటుంది. ఆ క్లాస్ అయితే ఎవరైతే క్లియర్ గా చూస్తారో, ఎవరైతే నేర్చుకుంటారో, మీరు నెట్వర్కింగ్లోనో తోపవుతారు, హ్యాకింగ్లో కూడా తోపవుతారు. ఆ వీడియో కోసం మీరైతే పార్ట్ 2 అనేసి కామెంట్ అయితే చేసేయండి. దాంతో పాటు ఎవరైనా ఫ్రీగా ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి అనుకుంటే, ఫ్రీగా సర్టిఫికేట్ తీసుకోవాలి అనుకుంటే, బయోలోన నేనైతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరైతే వెళ్ళేసి జాయిన్ అయిపోండి. మీరు ఫ్రీగా ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవచ్చు. దాంతోపాటు మీరు ఫ్రీగా సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు ఎవరైనా సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మీకైతే 999 రూపాయలకే సైబర్ సెక్యూరిటీ అనేది నేర్పిస్తాము. దాంతోపాటు మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. విత్ ఐఎస్ఓ సర్టిఫికేట్ అనేది మనమైతే ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. మీరైతే తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, తప్పకుండా పార్ట్ 2 కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్. జై హింద్.